హలో చిన్నారులు. హాయ్ చిల్డ్రన్. పిల్లలు, ఇవాళ మీకు ఒక కొత్త ఫ్రెండ్ని పరిచయం చేయబోతున్నాను. టుడే ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ ఎ న్యూ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ మబ్బుల్లోని నీళ్లు తాగేస్తుంది. ద ఫ్రెండ్ డ్రింక్స్ వాటర్ ఫ్రమ్ ద క్లౌడ్స్. తర్వాత మన మీద చల్ల చల్లగా చిందిస్తుంది. దెన్ ఇట్ జెంట్లీ స్ప్రింకిల్స్ ఇట్ ఓవర్ us. అది ఎవరు? హూ ఇస్ ఇట్? భలే పిల్లలు, మీరు చక్కగా చెప్పారు. అది వాన. వెల్ డన్ కిడ్స్, యు సెడ్ ఇట్ కరెక్ట్లీ. ఇట్ ఇస్ రెయిన్. వాన, రెయిన్. ఇప్పుడు వాన గురించి తెలుసుకున్నాం కదా, మరి దాని మీద ఒక గేయం నేర్చుకుందాము. We have learned about rain. Now we will sing a rhyme on it. మిల మిల మెరుపుల వాన, పెల పెల ఉరుముల వాన, టప టప చినుకుల వాన, చిటపట కురిసిన వాన, పిల్లలు తడిసిన వాన, పడవలు విడిచిన వాన. మరోసారి కలిసి పాడదామా? Shall we sing it again together? మిల మిల మెరుపుల వాన, పెల పెల ఉరుముల వాన, టప టప చినుకుల వాన, చిట్టపట కురిసిన వాన, పిల్లలు తడిసిన వాన, పడవలు విడిచిన వాన. ఈ గేయం ఏం చెప్తుందో తెలుసుకుందామా పిల్లలు? ఈ గేయం వాన పడేటప్పుడు కనిపించే విషయాలు చెబుతుంది. మెరుపులు మెరుస్తాయి, ఉరుములు వినిపిస్తాయి, చినుకులు పడతాయి. వాన బాగా కురిస్తే పిల్లలు తడుస్తారు, నీళ్ళల్లో పడవలు వదులుతారు, ఇంకా సంతోషంగా ఆడుకుంటారు. దిస్ రైమ్ describes what happens during rain. It talks about the flashing lightning, the sound of a thunder, and the raindrops. When it rains heavily, children get wet and happily float paper boats in the water. ఈ పాఠంలో మనం వానతో పాటు ఒక గుణింతపు గుర్తును కూడా నేర్చుకుంటున్నాము. ఆ గుణింతపు గుర్తేంటో మీరు గమనించారా? In this lesson, along with Vana, rain, we will learn one Gunintapu Gurtu. Can you recognize which Gunintam is it? మీరు కరెక్ట్గా చెప్పారు. దానిని దీర్ఘం అంటారు. అచ్చుల్లో ఆ అక్షరం దాని గుణింతపు గుర్తు. You said it correctly. It is called దీర్ఘం. It is letter ఆ గుణింతపు గుర్తు. ఇప్పుడు దీన్ని కొన్ని హల్లులకి ఎలా జోడించాలో చూద్దాము. కా కి దీర్ఘం ఇస్తే కా, వా కి దీర్ఘం ఇస్తే వా. Now we will see how to blend దీర్ఘం with consonants. Ka, if we blend it with దీర్ఘం, it is ka. Va, if we blend it with దీర్ఘం, it is va. కొన్ని హల్లులకు మాత్రం దీర్ఘాన్ని వేరు తీరుగా జోడిస్తారు. అవేంటో చూద్దామా? హాకి దీర్ఘం ఇస్తే హా. For few consonants, we blend దీర్ఘం in a different way. We will see few of them. Ha, if we blend it with దీర్ఘం, it is ha. ఇప్పుడు దీర్ఘంతో కొన్ని పదాలు నేర్చుకుందాము. Now we will see few words with దీర్ఘం. వాన, రెయిన్, ఆకాశం, స్కై, చందమామ, మూన్, హారం, నెక్లెస్. ఇప్పటి వరకు నేర్చుకున్న పదాలను కింది ప్రశ్నల్లో వాడదాము. Shall we use the words we have learned till now in the following questions? పక్షులు ఎక్కడ ఎగురుతున్నాయి? Where do the birds fly? పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. Birds fly in the sky. ఆకాశం, స్కై. ఈ చిత్రంలో పాప మెడలో ఏముంది? In this image, what do you see on the kid's neck?
పాప మెడలో హారం ఉంది. దెర్ ఇస్ అ నెక్లెస్ ఆన్ కిడ్స్ నెక్. నెక్లెస్, హారం. రాత్రి చీకటిలో మనకి వెలుగు చూపించేది ఎవరు? వాట్ షోస్ us light in the darkness of the night? అది చందమామ. దట్ ఈస్ మూన్. చందమామ, మూన్. భలే పిల్లలు, మీరు వాన ఇంకా దీర్ఘం గుణింతపు గుర్తు గురించి బాగా నేర్చుకున్నారు. మరోసారి మరో పాఠంలో కలుద్దాం. Well done, kids. We have learned about rain, vana, and dirgham gunintam. Let us meet again in a new session.